సార్ రెడీగా ఉన్నారు మేడం గారితో రైట్. మాట్లాడొచ్చు. వాడి గారు నమస్కారం. నమస్కారం. సార్ నమస్తే అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీతో మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధపడుతూనే మాట్లాడుతూ ఉన్నాం. ఎవరికైనా ఫ్యామిలీ అంటే గౌరవం, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు రచ్చకెక్కారంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మీ భర్త దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే, నా భార్యకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువ. తను చేసిన ఫస్ట్ ఎలిగేషన్. మీకు రాజకీయ ఆకాంక్ష ఉందా? మీరు రాజకీయంగా ఎదుగుదాం అనుకుంటూ ఉన్నారా? సార్ భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నాకే రాజకీయ ఆకాంక్ష ఉంటే నేనే సార్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని. ఆయన రాడు. నేను 2001లో జడ్పీటీసీ, మా ఫాదర్ 83 నుండి ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మా తాతగారు లక్ష్మీపతి దొరగారు, మా డాడీ వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. నేను 2004లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మా ఫాదర్ 86 లో ఎంపీపీగా కంటెస్ట్ చేశారు. నేను వద్దనుకున్న తర్వాత శ్రీని గారు రాజకీయాల్లోకి వచ్చారు. నేను ఆయనకి సపోర్ట్ చేయబట్టే ఈ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఓకే. మరి మొన్న 2006లో ఆయన జడ్పీటీసీగా పోటీ చేశారు శ్రీని గారు. 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఓకే. మరి వాణి గారు మొన్న రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేయలేదా మీ భర్తకి? మరి ఆయన ఓడిపోయారు కదా టెక్కల్లో అచ్చెన్నాయుడు చేతిలో. సార్ నేను పాజిటివ్ చేయలేదు, నేను నెగిటివ్ చేయలేదు. అది అతను చెప్పుకోవడం కాదు, ఎంటైర్ క్యాడర్ తెలుసు. మౌనంగా ఉండిపోయిన ఆయన ప్రవర్తనకి. ఓకే. ఎప్పటి నుంచి అనుమానం ఉందండి దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మీకు?